రాధే రాధే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అలా మొదలైంది. సో వెల్కమ్ టు వన్ మోర్ కుకింగ్ వ్లాగ్. అండ్ ఈరోజు ఏం చేస్తున్నానో తెలుసా? మహారాష్ట్ర స్పెషల్. మహారాష్ట్ర స్పెషల్. నేను ఈరోజు మిస్సల్ పావ్ చేయబోతున్నాను. ఇది మహారాష్ట్రలో అన్ని స్టేట్లలో డిఫరెంట్గా దొరుకుతుంది. నేను చేసేది ఈరోజు కొల్లాపూరి మిసల్. సో సూపర్ అంటే సూపర్ టేస్టీ ఉంటుంది. ఫుల్ స్పైసీ లవర్స్ అయితే చాలా ఇష్టపడతారు. సో అది ఎలా చేసుకోవాలి, ఎట్లా చేసుకోవాలి నేను మొత్తం మీకు చూపిస్తాను. దిస్ ఈజ్ నాట్ మై ఫస్ట్ టైం. నేను ఇంతకు ముందు కూడా ఇది చేశాను, బట్ రికార్డ్ చేసేది మీకోసం ఇది ఫస్ట్ టైం. సో మీరు కూడా చూడండి, మీరు కూడా ట్రై చేయండి, డెఫినెట్లీ మీకు నచ్చుతుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇలా నేను 2 cups ఆఫ్ స్ప్రౌట్స్ తీసుకున్నాను. దాంట్లో 1 లీటర్ to 1.5 లీటర్ వాటర్ వేసాను. వాటర్ మనకు తర్వాత యూజ్ అవుతుంది, అందుకే నేను వాటర్ ఎక్కువ తీసుకున్నాను. సో ఇందులో ఆల్మోస్ట్ 1 టీ స్పూన్ వరకు నేను సాల్ట్ వేసుకుంటున్నాను. అండ్ కొంచెం పసుపు. సో ఇప్పుడు దీన్ని మనము 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాము. 2 to 3 విజిల్స్ ఆర్ ఇనఫ్. ఎక్కువ కూడా మ్యాష్ అవ్వద్దు. ఇది కొంచెం మనకు అలా కొంచెం గట్టిగానే ఉండాలి, అంటేనే దాని టేస్ట్ బాగుంటుంది. సో ఇది 2 విజిల్స్ వచ్చే వరకు మనం వేరే ప్రాసెస్ చేసుకుందాం. సో మిసల్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇది కొంచెం పెద్ద ప్రాసెసే, బట్ టేస్ట్ మాత్రం డెఫినెట్లీ మీకు నచ్చుతుంది. సో అవి ఏమేమి కావాలి నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఇక్కడ వైట్ తిల్, ఇది సోఫ్, జీలకర్ర, ఇది ఖస్ఖస్ అంటారు, అండ్ ఇవన్నీ గరం మసాలాలు మొత్తం అన్నీ ఉన్నాయి ఇందులో. ఇక్కడ ఎండు కొబ్బర, ఇక్కడ రెడ్ మిర్చి, ఇక్కడ ధనియాలు, అండ్ ఇది బే లీఫ్, పసుపు, ఉప్పు, కారం, అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ స్ప్రౌట్స్. యాక్చువల్లీ స్ప్రౌట్స్ మిసల్కి ఓన్లీ ఇవే తీసుకుంటారు, బట్ నా దగ్గర ఇవన్నీ నేను మిక్స్ చేసి పెట్టుకున్నాను. సో అందుకే నేను ఇప్పుడు అవే వాడుతున్నాను. అండ్ ఇక్కడ ఆనియన్స్ 2 డిఫరెంట్ షేప్లో ఉన్నాయి. దీన్ని నేను ముందు చెప్తాను మీకు ప్రొసీజర్. అండ్ ఇది గార్లిక్, దీన్ని పొట్టు తీసే అవసరం లేదు. ఇది జింజర్, కొంచెం కొత్తిమీర స్టెమ్. సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మనం. సో ఫస్ట్ మనము ఎండు కొబ్బరి ఫ్రై చేసుకుందాం. సో కొబ్బరి ఇలా బ్లాక్ అయిన తర్వాత ఇందులో మనం అన్నీ ఇప్పుడు స్పైసెస్ వేసుకుందాము. ముందుగా 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ సోఫ్, హోల్ స్పైసెస్. ఇందులో 1 టీ స్పూన్ వైట్ తిల్ అండ్ 1 టీ స్పూన్ ఖస్ఖస్. సో ఇందులోనే ఇప్పుడు మనము ఈ బే లీఫ్ అండ్ ధనియా కూడా వేసుకోవాలి, అండ్ రెడ్ మిర్చి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. 2 టీ స్పూన్స్ అలా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పొట్టు తీయని గార్లిక్, ఎల్లిపాయలు పొట్టు తీసుకోకుండా అరౌండ్ 10-12 ఉన్నాయి, ఇవి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేసుకుందాము. ఇవి రెడ్ అయ్యే వరకు మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచిగా రెడ్ అయ్యేసరికి మనం ఇలానే ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం జింజర్ కూడా వేసుకున్నా నేను. ఇది ఇలా కంప్లీట్ డార్క్గా చేసుకోవాలి మనము, బ్రౌన్ కలర్లా వచ్చే వరకు. సో ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నా. దీన్ని కొంచెం చల్లారిచ్చాక మనం ఇది మొత్తం మిక్సీ చేసుకోవాలి. సో ఇప్పుడు స్పైసెస్ ఇవన్నీ మనం ఏమైతే వేయించుకున్నామో అవన్నీ ఇప్పుడు పౌడర్ చేసుకోవాలి. ఈ కొత్తిమీర కాడలు
ఇవి కూడా ఇందులోనే వేసుకోవాలి, దీని నుంచి టేస్ట్ చాలా బాగా వస్తుంది. అండ్ ఈ ఆనియన్, గార్లిక్, జింజర్ మనం ఏదైతే వేయించుకున్నామో అది కూడా ఇందులోనే వేసుకుందాం. దీన్ని ఇప్పుడు స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి మనం. ఇలా కొంచెం కోర్స్గా వచ్చాక ఇందులో మీరు వాటర్ వేసుకుంటే అది మొత్తం పేస్ట్ అయిపోతుంది. సో ఈ విధంగా మొత్తం పేస్ట్ లాగా కావాలి, చూడండి ఇలా. సో ఇప్పుడు బాండీ పెట్టుకొని అందులో అరౌండ్ 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులో మనం చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకుందాం. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. ఇందులో మనకు కావాల్సినంత కారం వేసుకోవాలి. మనం రెడ్ చిల్లీ కూడా యూజ్ చేస్తాం, అందుకే కారం చూసి వేసుకోవాలి. ఇది యూజువల్ నేను వాడే రెడ్ చిల్లీ పౌడర్, ఇది స్పైసీ ఉంటుంది. అండ్ ఇది నేను కలర్ కోసం వేసుకుంటున్నా, ఇది తీకాలాల్ రెడ్ చిల్లీ పౌడర్. మేము కొంచెం స్పైస్ ఎక్కువనే తింటాం, అందుకే నేను స్పైస్ ఎక్కువ వాడుతున్నాను. అండ్ ఇప్పుడు కొంచెం పసుపు, ఇది కొంచెం మిక్స్ చేసుకొని ఇందులోనే మనం చేసుకున్న పేస్ట్ కూడా వేసుకోవాలి. సో ఇది మంచిగా ఇప్పుడు దీన్ని మిక్స్ చేయాలి. ఇది మీడియం టు లో ఫ్లేమ్లోనే మనం ఆల్మోస్ట్ 8 to 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. అంటే ఇది మొత్తం కుక్ అయ్యి దీనిలో నుంచి ఆయిల్ బయటికి వచ్చే వరకు మనం లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇది ఎంత మంచిగా కుక్ చేసుకుంటే మన మిసర్ టేస్ట్ అంత బాగా వస్తుంది. సో ఇక్కడైతే మీరు అస్సలు ఫాస్ట్గా చేయొద్దు. ఇలా కుక్ చేస్తుంటే మీరు చూస్తే ఇది మొత్తం దగ్గరకు అవుతుంది, ఇందులో నుంచి ఆయిల్ కూడా రిలీజ్ అవుతుంది. నేను ఇంకొక 2 మినిట్స్ కుక్ చేస్తాను. సో ఇప్పుడు మీరు చూస్తే ఇది మొత్తం బ్రౌన్ కలర్ అయిపోయింది అండ్ ఇందులో నుంచి ఆయిల్ కూడా రిలీజ్ అయింది. సో ఈ స్టేజ్లో మనం దీంట్లో వాటర్ వేయాలి. ఈ వాటర్ వచ్చేసి నేను మిసల్ ఉడకపెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా అవే వాడుతున్నాను, అందుకే నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే వాటర్ వేసుకున్నాను. సో ఇప్పుడు అవే వాటర్ మనం ఇందులో వేసుకోవాలి. దీంట్లో టేస్ట్ మొత్తం దీంట్లోనే ఉంటుంది. సో ఇప్పుడు ఇది మంచిగా బాయిల్ అవ్వాలి. ఇది ఇప్పుడు ఆల్మోస్ట్ 15 మినిట్స్ 20 మినిట్స్ వరకు మంచిగా బాయిల్ అవ్వాలి. ఇందులో టేస్ట్కు సరిపోయేంత సాల్ట్ కూడా వేసుకోవాలి. సో ఇది ఇలా మంచిగా బాయిల్ అవ్వాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ 10 మినిట్స్ అవుతుంది కదా బాయిల్ అవుతుంటే, మీరు చూడండి మొత్తం పైన ఆయిల్ ఎలా వచ్చింది. ఇలా వస్తే ఇది కంప్లీట్ అయినట్టు, కుక్ అయినట్టు. సో దీన్ని తరి అంటారు మరాఠీలో. అండ్ మిసల్లో మెయిన్ థింగ్ ఇది మీరు చేసుకొని పోహా చేస్తారు కదా దానికి కూడా తినొచ్చు, లేక మిసల్కి కూడా తినొచ్చు. చాలా చాలా టేస్టీ ఉంటుంది. ఫైనల్గా ఇలా పైన నుంచి కొత్తిమీర వేసుకుంటే మన మిసర్ తరీ ఈజ్ రెడీ. సో ఇప్పుడు మిసర్ ఆథెంటిక్గా ఎలా తింటారో నేను మీకు చూపిస్తాను. ముందైతే బన్స్ అండ్ వేడి వేడి తరీ, ఇది ఇక్కడ పెట్టుకొని ఇప్పుడు మనం స్ప్రౌట్స్ ఏవైతే ఉడకపెట్టుకున్నామో అవి ఇలా వేసుకొని ఆనియన్స్ ఆర్ మ్యాండేటరీ అండ్ లెమన్ కూడా, బూందీ ఖారా ఏమంటారు, మేమైతే ఖారా అంటాము. సో అది కూడా చాలా ఇంపార్టెంట్. పైన నుంచి ఇలా ఇంకొంచెం కొత్తిమీర వేసుకుంటే, సో ఇలా
యమ్మీగా సర్వ్ చేసుకుంటే మన జంజడి కొల్హాపురిచి మిసల్ ఈజ్ రెడీ. ఇది పక్కా మహారాష్ట్రన్ డిష్. మహారాష్ట్ర వాళ్ళు ఎవరెవరు ఉన్నారో కమెంట్ చేసి చెప్పండి మీకు ఇది తెలుసా. సో చాలా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మీరు డెఫినెట్లీ ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో మేమైతే ఇప్పుడు ఇది ఎంజాయ్ చేస్తాం. ఓకే, సో సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ ఫ్రెండ్స్తో పాటు కూడా షేర్ చేయండి. ఓకే దెన్ సీ యూ, బాయ్. రాధే రాధే. మీకు గనక నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు లీవ్ యువర్ కామెంట్స్. Thank you for watching.